భగవద్గీతలో భగవానుడు అర్జునుడిని యుద్ధం చేయమని ప్రోద్బలం చేశారు. ఎందుకంటే క్షత్రియ ధర్మంగా నువ్వు తప్పకుండా యుద్ధం చేయాలి. ఒకవేళ నువ్వు యుద్ధంలో గెలిచావనుకో ఈ రాజ్య సుఖాన్ని అనుభవిస్తావు. మరణం అనేది సంభవించినందుకు యుద్ధంలో స్వర్గలోక సౌఖ్యాన్ని అనుభవించవచ్చు. ఈ విధంగా ఆయన మరి క్షత్రియుడికి యుద్ధం చేయటమే ధర్మంగా ప్రబోధం చేశారు. ఇది మనం కేవలం అర్జునుడికి మాత్రమే వర్తిస్తుంది అనుకోకూడదు. ప్రతి ఒక్కరు గమనించాలి. సాధకుడుగా మనం కూడా ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. దేనితో అంటే మాయతో యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. ఈ మాయతో జరిగేటువంటి యుద్ధము ఎల్లప్పుడూ కూడా మన అంతరంగంలో జరుగుతూనే ఉంటుంది. మన మనసులో ఉండే భావాలను మనం గుర్తిస్తూ దానిలో ఉండేటువంటి గుణాలను గమనిస్తూ వాటన్నిటి నుంచి కూడా బయటపడే విధంగా వాటిని జయించే ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నంలో సాధకుడు జయాన్ని పొందాడు అనుకోండి, ముక్తిని అందుకుంటాడు. ఒకవేళ ఓడిపోయాడు అనుకోండి, వాడు యోగభ్రష్టుడు అవుతాడు. తప్పకుండా వారికి ఉత్తమ జన్మ వస్తుంది. యోగభ్రష్టుడికి ఉత్తమ జన్మ వస్తుందని భగవానుడే రాకొచ్చారు. కావున ప్రతి ఒక్కరూ గమనించాలి. మొత్తానికి ఏదో విధంగా ప్రయత్నం అనేది సాధనా మార్గంలో జరుగుతూనే ఉండాలి అనేది గుర్తించాలి. హరి ఓం తత్సత్.